ఈ ఉదయకాలాన వాక్యాన్ని వింటున్న మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈ దినాన్న మనం గమనించినప్పుడు ప్రాముఖ్యంగా ఒక దినాన ఏసయ్య ఒక పట్టణం గుండా ఆయన వెళుతూ ఉన్నాడు. అంటే అది ఏ ప్రాంతం అంటే సమరయాకి గలిలయకి మధ్య భాగంలో మధ్యన ఒక ఎడారి గుండా ఆయన వెళుతూ ఉన్నప్పుడు, ఆ ప్రాంతం గుండా ఆయన వెళుతూ ఉన్నప్పుడు మనకి బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము. ఆ దినాన్న ఆయన వెళుతూ ఉంటే 10 మంది కుష్ఠరోగులు ఆయన్ని ఎదుర్కొన్నట్లుగా, ఆయన్ని కలుసుకున్నట్లుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాము. అయితే ఆ రోజుల్లో ఉన్నటువంటి చట్ట ప్రకారంగా కుష్ఠరోగులు చేయవలసింది ఏంటి అని అంటే, వాళ్ళు ఊరికి వెలుపట వాళ్ళ యొక్క గుడారాలు వేసుకొని వాళ్ళు ఉండడానికి ఏదైనా నివాస స్థలాన్ని ఏర్పరచుకొని వాళ్ళు ఊరు వెలుపట ఉండాలి. ఎందుకంటే ఆ రోజుల్లో అది అంటువ్యాధిగా ఎక్కడా కూడా ప్రజల్లో వాళ్ళు తిరగడానికి వీలు లేకుండా దూరంగా వాళ్ళు ఊరికి వెలుపట ఉండేవాళ్ళని. అంతేకాకుండా ఎవరైనా వాళ్ళు కానీ వాళ్ళ ఇంటి వారు కానీ బంధువులు కానీ ఎవరికైనా వాళ్ళకి ఒక భోజనం తీసుకురావాలన్నా ఏదో ఆహారం తీసుకొచ్చి అక్కడ పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ఎక్కడా కూడా వాళ్ళు కనీసం ఎంత కఠినంగా వాళ్ళని వెలివేశారంటే, ఒకవేళ వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతం వైపుగా ఎవరైనా కనుక తెలియకుండా ఎవరైనా అట్టుగా నడిచి వస్తూ ఉంటే వీళ్ళు ఏం చేయాలంటే, నేను అపవిత్రుణ్ణి, ఇక్కడ మేము ఉన్నామని నేను అపవిత్రుణ్ణి, నా దగ్గరికి రావద్దని వాళ్ళు చేతులు ఎత్తి వాళ్ళు కేకలు వేయాలన్నమాట. లేకపోతే బై మిస్టేక్ ఒకవేళ వచ్చేవాళ్ళు తెలియక ఆ యొక్క ప్రాంతానికి వచ్చిన అటువైపు వెళ్ళినా కూడా ఇతను కనుక నేను ఇక్కడ అపవిత్రుడిని, నేను ఉన్నానని కేకలు పెట్టకపోతే, ఒకవేళ బై మిస్టేక్ వాళ్ళు కనుక అటువైపు వస్తే ఇతన్ని ఏం చేస్తారంటే రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు. ఎందుకంటే ఇతను వీళ్ళ రీతిగా అటువైపు ఎవరైనా రావడానికి కూడా ఒకవేళ వచ్చినా తప్పు వీళ్ళదే అవుతుంది. అలాంటి దినాలలో మనం చూస్తే వాళ్ళు ఒక వార్తను వాళ్ళు విన్నారు. ఒక బోధకుడు ఉన్నాడు, ప్రభు ఉన్నాడు, ఆయన అనేక మంది వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తున్నాడు, అనేక మందిని దేవుడు అతను బాగు చేస్తూ ఉన్నాడు, అతన్ని దాదాపు దైవ కుమారుడని అందరూ చెప్పుకుంటూ ఉన్నారు అని ఒక మాటను వాళ్ళు విని విశ్వసించి, పాపం వీళ్ళ పరిస్థితి ఎలాంటిది, వాళ్ళు లోపలికి ఊర్లోనికి వెళ్ళలేరు, అటువైపుకి ఏ పురుగు కూడా రావడానికి లేదు, ఎవరు కూడా రావడానికి లేదు. అలాంటి సమయంలో వీళ్ళు విన్నదాన్ని బట్టి విశ్వాసం కలిగింది కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ఆ సమయంలో వాళ్ళు కోరుకొని ఉంటారు, ఇటువైపుకి యేసయ్యే వస్తే బాగుండు, మమ్మల్ని ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన వస్తే ఇటువైపుగా వస్తే బాగుండని ఆశిస్తున్నప్పుడు అనుకోని రీతిలో ఆ సమయం రానే వచ్చింది, ఆ దినం వచ్చింది. అటువైపుకి ఎవరు వెళ్తున్నారు? యేసయ్య వెళుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వాళ్ళు ప్రభువా మమ్మల్ని కనికరించయ్యా అని కేకలు వేయడం ప్రారంభించారు. ఇప్పుడు వారికి కేకలు వేసింది ఏంది? మేము అపవిత్రులం ఇక్కడ ఉన్నామని కేకలు వేసిన వీళ్ళ కేకలు మారిపోయినాయి. అంటున్నారు కదా, ప్రభువా మమ్మల్ని కనికరించయ్యా, మమ్మల్ని బాగు చేయి, మమ్మల్ని ముట్టు, మమ్మల్ని దాటి వెళ్ళొద్దు అని వాళ్ళు కేకలు వేస్తూ ఉండగా యేసయ్య ఏం చేశాడంటే, కనికరం కలిగిన తండ్రి కనుక ఆగిపోయి వాళ్ళని ఏం చేస్తాడు? ముట్టి బాగు చేయలే. ఈ ఉదయకాలం మనం ప్రత్యేకంగా గమనించాల్సింది, ఇది మాకు తెలుసు కదా కుష్ఠరోగుల గురించి పొద్దున్నే ఎందుకండి అని మీరు అనుకుంటారేమో. దేవుడు ఆగి నా దగ్గరికి రండి అని కానీ నేను వాళ్ళ మీద చేతులుంచి వాళ్ళని స్వస్థపరిచినట్లుగా కానీ ఎక్కడా కూడా దాఖలాలు లేవు. ఆయన ఏమన్నాడంటే, మీరు యాజకునికి వెళ్ళి కనపరుచుకోనండి అనే మాటని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మీరు వెళ్ళి యాజకులకి మీరు కనపరుచుకోనండి అని చెప్పాడు. కానీ ఆయన మీకు నేను మిమ్మల్ని నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడుకా అని ఆయన ఏమీ చెప్పలేదండి. ఆయన చెప్పిందల్లా ఏంటంటే, మీరు వెళ్ళి యాజకులకు మీరు కనపరుచుకోనండి అని మనం చూస్తున్నాం. కానీ అంతకుముందు ఉన్నటువంటి రోజుల్లో జరిగింది ఏంటంటే, ఒక వ్యక్తిని దేవుడు కుష్ఠరోగిని కలిసినప్పుడు ఆయన అంటాడు కదా, ప్రభువా నీ చిత్తమైతే నన్ను శుద్ధునిగా చేయమని అతను అడిగినప్పుడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చేతులు చాచి అతనిని ముట్టి స్వస్థపరిచినట్లుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఏం చేశాడు? ఆయన్ని మాత్రం పలకరించి
చక్కగా నాకు ఇష్టమే, నువ్వు దగ్గరికి రమ్మని పిలిచి చక్కగా చేతులు చాపి ఆయన్ని ముట్టి ప్రార్థన చేసి స్వస్థపరిచినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. మరి ఇక్కడ మనం చూసినప్పుడు మనమైతే ఏమనుకుంటామంటే ఖచ్చితంగా ఆ సమయంలో 10 మంది కుష్ఠరోగులు ఏమన్నా వాళ్ళకి ఏం చేయలేదు, చేతులు పెట్టలేదు, ప్రార్థన చేయలేదు, వాళ్ళ దగ్గరికి రమ్మల్ని ఏమీ చేయలేదు. మీరు వెళ్ళిపోయి యాజకులకి కనబడండి, కనపరుచుకోనండి అని చెప్పడం జరిగింది. మనలాంటి వాళ్ళం అయితే ఏమనుకుంటామంటే మనం అనుకుంటాం కదా, ఫస్ట్లో మనల్ని చూసి బాగా పలకరించేవాడు, ఇప్పుడు పలకరించట్లేదు. ఫస్ట్లో మనల్ని చూసి బాగా నవ్వేవాడు, ఇప్పుడు మాత్రం నవ్వట్లేదు. అలాగే అప్పట్లో మనకి బాగా దగ్గరగా ఉండి మాట్లాడి షేక్ హ్యాండ్ ఇచ్చి చేయి ఇచ్చి పలకరించేవాడు, కొంచెం ఎట్లయినా ఎక్కువైందిలే అనుకునేవాళ్ళు, అవునా కదా. అట్లాగా యేసయ్య ఏం చేశాడు, ముందున్నవాడిని బాగానే చేతులు పెట్టి ప్రార్థన చేశాడు కదా. మరి వాళ్ళకి చేయి పెట్టి ప్రార్థన చేయకుండా మీరు వెళ్ళిపోయి యాజకులు కనపరుచుకోమంటే, మరి ఆ రోజుల్లో యాజకుడు అంటే ఒక డాక్టర్ లాగా. ఆ రోజుల్లో ఎలా అంటే ఒకరి వ్యక్తికి రోగం తగ్గింది అని అంటే యాజకుడు చూసి మొత్తం పరీక్షించాలి, చేతులు కాళ్ళు మొత్తం అన్నీ చూసి ఇతనికి రోగం పోయింది అని ఎప్పుడైతే యాజకుడు చెప్తేనే వాళ్ళని ఊరిలోకి తీసుకొని వస్తారు. ఎవరు యాజకుని దగ్గరికి వెళ్ళి కనపరుచుకుంటారు, స్వస్థపడాలి, అతనికి రోగం పోవాలి, రోగం పోతేనే అసలు ఊరిలోకి రావడానికి లేదు కదా, ఇంకా వాళ్ళకి కుష్ఠరోగులే కదా. దేవుడే అంటున్నాడు మీరు వెళ్ళిపోయి యాజకులకి కనపరుచుకోండి అంటే ఇక్కడికి స్వస్థత కలగల. కానీ మరి వీళ్ళు వెళ్ళి యాజకునికి కనపరుచుకోవాలంటే నేను ప్రారంభంలోనే చెప్పా, అసలు అటుకెళ్ళే పొరపాటున ఎవడైనా వస్తే వీళ్ళు కూడా ఏదైనా పనిలో ఉంటారు కదా, మనలాగే వాళ్ళు అలాగే కూర్చొని ఉంటారు కదా. కానీ పొరపాటున అటువైపుకి ఎవరైనా వస్తే పాపం వీళ్ళు చూడకపోతే, అపవిత్రులు అని చెప్పకపోతే ఏమైతే రాళ్లతో కొట్టి చంపుతారు. ఇలాంటి స్థితి కలిగిన వాళ్ళు చెప్పకుండా గనక ఒకవేళ యాజకుడి దగ్గరికి వెళ్తే పరిస్థితి ఏంటంటే స్వస్థపడకుండా, కానీ ప్రభు వాళ్ళకి ఆ విశ్వాస పరీక్ష పెట్టాడు అనమాట. ఆ సమయంలో వాళ్ళు ఏం చేశారండి చూడండి, మరి ముందున్న వాడికి ఇలా స్వస్థపరిచాడు కదరా, మనల్ని ఏంది ఇలా చేశాడని వాళ్ళు ఏం సనుక్కున్నట్లుగా మన బైబిల్ గ్రంథంలో చూడం. కానీ వాళ్ళు విశ్వసించారు. కానీ వాళ్ళు వెళుతూ ఉన్నప్పుడు జరిగింది ఏంటంటే, మరి వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారని నేను అనుకుంటున్నాను. ఏమనుకొని ఉంటారు మరి ఈ సందర్భాన్ని మనం గమనించుకున్నప్పుడు ఏంటి, కొన్నిసార్లు మన జీవితంలో కూడా జరిగేది ఇదే. కొందరు సాక్ష్యం చెప్తారు, నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నన్ను ముట్టి బాగు చేశాడు, స్వస్థపరిచాడు అని. ఎవరైనా సంఘంలో సాక్ష్యం చెప్పారనుకోండి, మరొకరు ఆ మాటను వింటారు. విన్నప్పుడు ఏం జరిగిందంటే ప్రార్థన చేసుకుంటారు. ప్రార్థన చేసుకున్నప్పుడు సమస్య పోదు. ప్రార్థన అయితే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు, కానీ ఆ సమస్య పోదు. అప్పుడు ఎంత గొప్ప విశ్వాసం కావాలి చెప్పండి. వాళ్ళకేమో ప్రార్థన చేసుకున్నారు, స్వస్థత కలిగిందని చక్కగా సాక్ష్యం చెప్పారు. మరి వీళ్ళు ఇంకా ప్రార్థన చేసుకుంటూనే ఉన్నారు, కానీ అక్కడ కార్యం జరగల. కానీ ఎంత గొప్ప విశ్వాసం కావాలి, మీకు అర్థం కావాలని చెప్పాను, అర్థమైందని నేను అనుకుంటున్నాను. అలాగే వీళ్ళ జీవితాల్లో చూడండి, మరి అక్కడ ఏమీ అక్కడ లేకపోయినా, పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు లేకపోయినా, మరి చెప్తున్నా కదా ఒక్కొక్కసారి దేవుడు మనతో మాట్లాడినట్లగే ఉంటుంది, మన ప్రార్థన చేస్తూనే ఉంటాము, అలాగే సమాధానం వచ్చినట్లే ఉంటుంది. కానీ మనకు అక్కడ పరిస్థితులు ఏమాత్రం కూడా పరిస్థితులు మారవు, రోగము తగ్గదు, కార్యం జరగదు. కానీ మనం ఏం చేయాలి, మనం విశ్వాసం ఉంచాలి అని అంటే చాలా కష్టతరంగా ఉంటుంది. కాబట్టి ఈ ఉదయకాలాన మరి మనం గమనించినట్లయితే ఇంకా సమస్యలు, శోధనలు, శ్రమలు ఇంకా మనకి పెరుగుతూనే ఉన్నట్లుగా ఉంటాయి. కానీ దేవుడు మాత్రం మాట్లాడుతూనే ఉంటాడు. మనకి మాత్రం గుండెల్లో సమాధానం వస్తుంది, కానీ కార్యమేమో అక్కడ జరగలేదు. ఆ సమయంలో మనం విశ్వాసం ఉంచాలంటే చాలా కష్టతరంగా ఉంటుంది. కాబట్టి మరి వాళ్ళు చూసినట్లయితే మరి వాళ్ళంతా కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉండుంటారు నాకు తెలిసి. ఏమని, ఎలా ఉంది పరిస్థితి, నీకెలా ఉంది అని అనుకుంటూ ఉండుండొచ్చు. కానీ దేవుని సన్నిధిలో మనము దేవుని దగ్గర నుండి మనము కార్యాన్ని పొందుకోవాలి అని అనుకుంటున్నప్పుడు మనం ఎలా వెళ్ళాలి, ముందుగా మన జీవితంలో ఎదురయ్యే మొదటి అనుభవం ఏంటంటే విశ్వాసంతో మనం వెళ్ళాలి. రెండవది ఓర్పుతో కూడా మనం ఎదురు చూసే పరిస్థితులు మనకు వస్తాయి. విశ్వాసము ఉండాలి, రెండవది ఓర్పుతో కూడా ఉండే పరిస్థితులు. నేను అనుకుంటున్నాను, ఒక పర్లాంగ్ దూరం వెళ్ళిపోయిన తర్వాత పక్కనోడు అడుగుంటాడు, నీకేమైనా మార్పు వచ్చిందా అని. అప్పుడు వాడు ఇతన్ని అడుగుంటాడు, ఏమని, నీకేమైనా మార్పు వచ్చిందా అని. ఇట్లాగ వాళ్ళు కొంచెం దూరం అలా వెళుతున్నప్పుడు 10 మంది కుష్ఠరోగులు అదిగొదిగో ఏమైంది వాళ్ళ జీవితంలో కుష్ఠరోగం అనేది ఏమీ అక్కడ మార్పు ఏమి రాలేదు. కానీ ఏమో ఆయన చెప్పాడు కదా,
మనల్ని వెళ్ళి యాజకుని కనపరుచుకోమన్నాడు కదా అని వీళ్ళు కుష్ఠరోగం అక్కడ వాళ్ళకి తగ్గకముందే వాళ్ళు విశ్వాసంతో ఊరి వైపుకు అడుగులు వేస్తూ వెళ్ళాలి అని అంటే ఎంత గొప్ప ధైర్యం కావాలి. కనుక దేవుని యొక్క కార్యాలని మనం చవి చూసే సందర్భంలో మరి వాళ్ళని మనం చూసినప్పుడు నిజంగా చూడండి, వాళ్ళు స్వస్థత కలగపోయినప్పటికీ కూడా మరి ఆయన చూడండి బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము ఎలా ఉండేది. అప్పుడు దేవుడు ఒక ఆవిడ వచ్చింది, ఆమె వస్త్రమును ముట్టితేనే ఆమె జీవితంలో స్వస్థత కలిగింది, వస్త్రాన్ని ముడితే స్వస్థత కలిగింది. మరి అలాగే ఒక ఆయన అంటాడు, నువ్వు మాట సెలవిస్తే చాలయ్యా నా దాసుడు స్వస్థపరచబడతాడు అని అడిగాడు. మరొక ఆయన అంటాడు, అయ్యా నువ్వు వచ్చే చేతులు చాపితే చాలు నా కుమార్తెకి స్వస్థత కలుగుతుంది అయ్యా అని కోరుకున్నాడు. కానీ ఇక్కడ యేసయ్య ఏ మాత్రం కూడా అంటే మనము వీళ్ళు వారి విశ్వాసమును బట్టి దేవుడు ఏం చేశాడంటే వారి జీవితాల్లో కార్యాలు చేస్తూ రావడం మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు మనం చూసినప్పుడు దేవుడు మనుషుల యొక్క విశ్వాసాన్ని బట్టి, రెండవది ఆయన ప్రేమను బట్టి చేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అంటే కొన్ని చోట్లేమో లేట్ అవ్వచ్చు, కొన్నిసార్లేమో ఇమీడియట్గా జరిగిపోవచ్చు దేవుని కార్యాలు, కొన్నేమవుతాయి ఆలస్యం అవుతాయి, కొన్నేమో వెంటనే జరుగుతాయి. కానీ ఎందుకు ఇలా ఆలస్యం అవుతుంది, ఎందుకు ఈ వేరియేషన్ ఏంటి? కొందరికేమో తొందరగా జరిగిపోతుంది, కొందరికేమో ఆలస్యం అవుతుంది. గల కారణం ఏంటంటే ఏది ఏమైనా ఆలస్యంలో ఎందుకు ఆలస్యం అవుతుందంటే నీ జీవితంలో ఒక సరి అయిన సాక్ష్యం నీకు ఉండాలి. అందుకనే దేవుడు నీ జీవితంలో ఆలస్యం చేస్తున్నాడు అనేది వాస్తవం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది నీ జీవితంలో నీకు ఒక సరి అయిన సాక్ష్యం ఉండాలని, రెండవదేమో వెంటనే జరిగితే సాక్ష్యం ఉంటుందండి. నాకు అర్థం కాల, వెంటనే జరిగిందనుకోండి, ఏ తెరకాసులు ఏ మెలికలు లేవు, దానిలో సాక్ష్యం ఏముంటుంది? వెంటనే జరిగిందండి, ఇలా జరిగింది అలా జరిగింది. మనకి కొంతమంది చెప్తూ ఉంటారు సాక్ష్యాలు, గడగడ చెప్తారు. కానీ కొంతమంది సాక్ష్యం చెప్పాలంటేనే వణికిపోతారు, కన్నీటితో చెప్తారు. ఎందుకు? వాళ్ళు చెప్తున్నప్పుడే సంఘం అంతా కన్నీటితో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అలాంటి కన్నీటి ఆకోరు అనుభవాల్లో ఎన్నో ఇబ్బందుల మధ్యలో నుంచి వచ్చి ఆ సాక్ష్యం పుట్టడానికి లోపట ఎన్నెన్నో ఇబ్బందులు గుండా వాళ్ళు వచ్చారు. ఆ కార్యాన్ని అదే కార్యాన్ని మరొకరు పొందుకోవడానికి చాలా ఈజీగా పొందుకున్నారు కానీ వాళ్ళ వల్ల ఆ సాక్ష్యం వల్ల ఏ ప్రయోజనం లేదు. కానీ వీరు పొందుకున్న సాక్ష్యం ఎలాంటిదంటే చాలా నొప్పితో కూడుకున్నది, ఎన్నో శ్రమలతో కూడుకున్నది, ఎన్నో శ్రమల మార్గాలు గుండా అదే కార్యాన్ని అవతల వాళ్ళు చాలా ఈజీగా పొందుకున్నారు. కానీ వీళ్ళకి ఇమీడియట్గా జరగలేదు. కానీ వీళ్ళకి జరిగిన కార్యం ఏమైందంటే చరిత్రలో నిలిచిపోద్ది. చప్పట్లు కూడా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక సరి అయిన సాక్ష్యం నీకు ఉండాలని, రెండవది నీవు ఆ సాక్ష్యము వింటున్నప్పుడు అనేకుల్ని నీ జీవితం బలపరిచే వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు నీ జీవితంలో కొన్ని కార్యాలని ఆలస్యం వస్తూ ఉన్నాడు. కనుక లేట్ అవుతుంది అని అంటే నీవు మనసులో గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే దేవుని చేత నిర్ణయించబడిన వ్యక్తివి. ఎవరివి? దేవుని చేత నిర్ణయించబడిన వ్యక్తివి. మనుషుల చేత నిర్ణయించబడిన వ్యక్తులు కాదండి. మనం దేవుని చేత నిర్ణయించబడిన వ్యక్తులమని ఆ ఆలస్యంలోనే మనం గుర్తెరగాలి. హల్లెలూయా. అంతేకాదు నీవు ప్రయోజనకరమైన దేవునికి ఒక పనిముట్టివని నువ్వు గుర్తెరగాలి. చూడండి, అందుకే చెప్పాను కదా, టకామని ప్రార్థన చేయగాని, లేదు టకామని కార్యం జరిగిపోయింది అనుకోండి, ఇక వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? ఇదంతా మా గొప్పతనం. ఎవరైనా సరే, మనమైనా మనుషులు ఎవరైనా సరే వెంటనే జరిగిపోతే ఉంటారు, ఇదంతా నా గొప్పతనం, నా తెలివి, నా ప్రార్థన, అంతే కదా. కానీ ఎప్పుడైతే కార్యము ఆలస్యం అవుతుందో అప్పుడు మన జీవితాల్లో దేవుని మీద ఆనుకోవడం ప్రారంభించబడుతుంది. ఆ ఆలస్యంలో ఆ ఓర్పుకి పరీక్షను దేవుడు పెడతాడు. శ్రమ, పరీక్ష నిరీక్షణ కలుగు చేయాలి. కనుక ఉదయకాలపు వేళ నీ జీవితంలో ఆయన కార్యం చేశాడు. కానీ మరి నువ్వేం చేయాలంటే నువ్వేం చేయాలి? సహనంతో నువ్వు ఎదురు చూడాలి. సహనం నీకు ఉండాలి, ఓర్పుతో నువ్వు ఎదురు చూడాలి. వారి ఓర్పుతో ఆ కష్టాన్ని నువ్వు భరించాలి. అప్పుడే ఆయన నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. చూడండి, ఈ కుష్ఠరోగులు ఒకరిని ఒకరు చూసుకుంటూ మొత్తానికి నడుస్తూ ఉన్నారు. ఒకరిని ఒకరు నడుస్తున్నారు, వాళ్ళని వాళ్ళు చూసుకుంటున్నారు, పక్కన వాళ్ళని కూడా చూసుకుంటూ ఉన్నారు. అంతే కదా, 10 మంది ఉన్నారండి కలిసి. ఏం చేస్తారని తన్ని చూసుకుంటారు,
పక్కన ఉన్న వాళ్ళని కూడా చూస్తూ ఉండంటారు. మొత్తానికి వాళ్ళు అలా వెళుతూ ఉండగానే ఇంకోటి ఏంటంటే ఎంక్వైరీ చేయడానికి, అయ్యా తగ్గిద్దంటావా లేదంటావా, మేము వెళుతున్నాం మరి తగ్గిద్దంటావా అని అడగడానికి యేసయ్య అక్కడ లేడు. ఆయన ఆ మాట అన్నాడు, వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన అడగడానికి కూడా ఆయన లేడనమాట. వాళ్ళ పాపం ఏం చేయాలి? ఆగిపోవాలా? ఆగిపోలేరు. ఒక విశ్వాసం లోపల ఉంది. యేసయ్య పలికిన మాటను బట్టి ఇంతమంది స్వస్థత కలిగిందంట. వాళ్ళని బాగు చేశాడు. మరి మాకేమీ ఇలా చేశాడు. మరి ఏదేమైనా ఆయన మీద ఆనుకొని వాళ్ళు ఏం చేశారు? గొప్ప విశ్వాసం చేత అడగడానికి ప్రభు అక్కడ లేడు. అంతే మన జీవితాలు కొన్నిసార్లు ప్రార్థనలు చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు చేసినప్పుడు మనకి వాక్యం ఇచ్చిన దేవుడు, వాగ్దానం ఇచ్చిన ప్రభు ఒక్కోసారి మనకి కనబడినట్లుగానే ఉండిపోతుంది. కానీ ప్రభు ఆయన మాట ఇచ్చిన తర్వాత దాన్ని ఎవడు కూడా త్రిప్పివేయలేడు. భూమి ఆకాశం గతించిన నా మాటలు గతించమని ప్రభు చెప్పున్నాడు కనుక కనిపించలేదు కదా ప్రభు అని వాళ్ళు ఎక్కడ ఆగిపోలేదండి. దేవుని మీద ఆనుకొని వాళ్ళ ప్రయాణాన్ని సాగించారు. విశ్వాసంతో నడిచారు. ఓర్పుతో వారి రోగాన్ని చూసుకుంటూ కూడా వాళ్ళు ఏం చేశారంటే అలాగ ఒక స్థాయికి వాళ్ళు వెళ్ళేసరికి ఏం జరిగిందంటే వాళ్ళు బాగుపడినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన విశ్వాస జీవితంలో కూడా కార్యము వెంటనే ఒకవేళ జరగనప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే, కొందరికి జరిగినట్లుగా మనం జరగకపోవచ్చు, అందరికీ జరిగినట్లుగా మనకు జరగకపోవచ్చు. కానీ ఎవరి విషయంలో దేవుని చిత్తము ఎలా ఉంటుందో, దేవుని చిత్త ప్రకారంగానే ఒక్కొక్కరి విషయంలో అందరికీ జరిగినట్లుగా జరగకపోవచ్చు. కానీ నీ జీవితంలో నీ విషయంలో దేవుని చిత్తం ఎలా జరుగుతుందో దాని కొరకు నువ్వు ఓర్పుతో సహనంతో నువ్వు ఎదురు చూడగలిగితే నిశ్చయంగా చూడండి. కాబట్టి దేవుడు ఒకవేళ లేట్ చేసిన విశ్వాసంతో నువ్వు అడుగులు వేయగలిగితే తప్పకుండా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఒకవేళ అవిశ్వాసపు అడుగులు వేసావా, దేవుని ద్వారా నీకే మేలు నీవు పొందుకోలేవు. చూడండి, కుష్ఠరోగులు వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు విశ్వాసంతో వాళ్ళు వెళుతూ ఉన్నారో వాళ్ళు శుద్ధులయ్యారు. అంతేకాకుండా వాళ్ళు దేవుని యొక్క కార్యాన్ని పొందుకున్నారు, స్వస్థపడ్డారు, యాజకుని కనపరుచుకున్నారు. చక్కగా అందరి ఎదుటి ఊరి వారందరూ చూడండి, కుష్ఠవ్యాధిగ్రస్తుడు అతను ఉన్నాడు, చేతులు చాపాడు, నా దేవుడు నన్ను స్వస్థపరిచాడని చెప్పిన సాక్ష్యానికి దేవుడు మాతో ఇలా చెప్పాడు, మేము ఇలా విశ్వాసంతో మేము వచ్చాము దేవుని మీద ఆనుకోనని వీరు అక్కడ చెప్పిన సాక్ష్యానికి ఎంత వేరియేషన్ ఉంటుందండి. ఆ రోజుల్లో ఎలా నమ్మారా? ఆయన ఒక్క మాట చెప్తే మీరు ఎలా నమ్మి మరలా ఈ ఊరి వైపు రావడం? ఎందుకంటే వారి యొక్క మార్గముని ఏ మనిషి వెళ్ళినా మీరు కేకలు వేయకపోతే రాళ్లతో కొట్టి చంపేటటువంటి పరిస్థితుల మధ్యలో దేవుని మీద ఆనుకొని వాళ్ళు ఊరి వైపుకు అడుగులు వేయాలంటే ఎంతటి కష్టమండి. అలాంటి సమయంలో కూడా వాళ్ళు విశ్వాసంతో అడుగులు వేసి ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళకి స్వస్థతనిచ్చి ఊరి వారందరి ఎదుట గొప్ప సాక్షులుగా దేవుడు వాళ్ళని చేసినట్లుగా ఈ ఉదయకాలపు వేళ ఈ మాటలు వింటున్న నీ వ్యక్తిగత జీవితంలో వాళ్ళకి జరిగినట్లే నాకు జరగాలని నువ్వు కోరుకోవద్దు. నీ విషయంలో దేవుని యొక్క చిత్తం ఒకవేళ నీకు మెలికలు పెడుతున్నాడేమో దేవుని యొక్క కార్యం విషయంలో, అయినప్పటికీ నా దేవుని మీదే నేను ఆనుకుంటాను, సహనముతో నేను ఎదురు చూస్తాను, ఓర్పు కలిగి ఉంటాను. నాకు ఒకవేళ నా ఓర్పుకి పరీక్ష కలుగుతుందని నీవు విశ్వసిస్తున్న విశ్వాసానికి పరీక్ష ఎదురవుతున్నా కూడా ప్రభు మీదే శుద్ధుడవు కమ్మని ఆయన పలకలేదు. మీరు శుద్ధులు కమ్మని ఆయన అనలేదు, చేతులు చాపలేదు, ప్రార్థన చేయలేదు, వెళ్ళిపోయి డైరెక్ట్గా యాజకుని కనపరుచుకోండి అన్నాడు. ఎంత గొప్ప విశ్వాసం! మా గురించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని అందరూ కూడా తీర్మానం కలిగి ప్రభు సన్నిధిలో ఈ మాటలను బట్టి ప్రభు నీతో ఏమైనా మాట్లాడి ఉండుంటే నీ జీవితంలో అది కేవలం రోగం అనే కాదు, అది ఏదైనా కావచ్చు, నీ బిడ్డల జీవితంలో కలిగే మేలులు కావచ్చు, నీ యొక్క ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, ఒకవేళ ఏ కార్యాన్ని నువ్వు తలపెట్టవో నాకు తెలియదు, దేవుని యొక్క సన్నిధిలో నీ యొక్క విశ్వాసమునకు పరీక్ష ఎదురవుతూ ఉంటే ఈ వేళ కూడా నువ్వు దేవుని మీద ఆనుకోగలిగితే దేవుడు చేసే అద్భుతాన్ని బట్టి అందరికీ జరిగినట్లుగా కాక ఒక ప్రత్యేకమైన కార్యం నీ జీవితంలో జరుగుతుంది. ఆ కార్యం చరిత్రలో నిలిచిపోతుంది. అనేక తరములు ఆ కార్యాన్ని బట్టి ఎదుగో పలానా సందర్భంలో మా పితరులకి ఎలాంటి మేలు దేవుడు చేశాడంట, మాకు కూడా దేవుడు చేస్తాడని ఒక గొప్ప విశ్వాసం వారిలో కలుగు చేయాలి అని దేవుడు నిన్ను వాడుకుంటూ ఉన్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నావు. పరిశుద్ధ ప్రేమాస్వరూపి నిత్య ఆశ్రయ దుర్గమ, ఈ ఉదయకాలపు వేళ
మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము నాయన. నిజముగా నైనా 10 మంది కుష్ఠరోగుల యొక్క వృత్తాంతాన్ని మా ముందుంచి బైబిల్ గ్రంథంలో ప్రభా, యెషయా గ్రంథంలో ప్రభ మీరు లిఖించినట్లుగా విశ్వసించువాడు కలవరపడడు అని మీరు వాగ్దానం చేస్తూ ఉండగా, నిజమే నాయన, నీ మాటను బట్టి నా తండ్రి ఆ జీవితంలో ఏదైతే మీరు మాకు విశ్వాసాన్ని కలుగు చేశారో దాని యందు మాకు కలవరపడక నాయన నీ మీద ఆనుకొని మేము జీవించాలని ఆ రోజున 10 మంది కుష్ఠరోగులు ప్రభ ఎలా అయితే నా తండ్రి అయ్యా ఇదిగో కార్యము జరగక మునిపే వారి కళ్ళ ముందు మార్పు లేనప్పుడు కూడా ప్రభా వాళ్ళు నీ యందు మాత్రమే విశ్వాసం ఉంచి అడుగులు వేసినప్పుడు నాయన వాళ్ళ జీవితాల్లో అద్భుతం జరిగినట్లుగా వాళ్ళు ప్రభా మరలా నాయన అయ్యా చక్కటి నెమ్మది కలిగిన జీవితాన్ని వారు పొందుకున్నట్లుగా మేము బైబిల్ గ్రంథంలో మేము చూస్తూ ఉన్నాము నాయన. నిజంగా మీరు జ్ఞాపకం చేసుకోనండి, ఈ మాటలు వింటున్న వారి జీవితాల్లో కూడా అట్టి గొప్ప విశ్వాసమును మీరు కలుగు చేయండి. ఆ విశ్వాసమునకు ఒకవేళ పరీక్ష ఎదురైనప్పటికీ దానిలో సహనము కలిగి ఓర్పు కలిగిన తండ్రి నీ సన్నిధిలో నిలిచిన తండ్రి అయ్యా నీ కొరకు సాక్షులుగా నిలిచినట్లుగా నీ బిడ్డల ప్రభ ఆ రీతిగా మీరు బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను అయ్యా. వారి జీవితాలలో ఆలస్యాన్ని ప్రభ ఆశీర్వాదంగా చేయగలిగిన దేవుడు నాయన, నిశ్చయంగా మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాము నాయన. అంత మాత్రమే కాకుండా ఇది నాన్న ప్రభా 10th క్లాస్ ఎగ్జామ్స్ కొరకు ప్రభా సిద్ధపడిన బిడ్డలందరినీ కూడా నిండారులుగా దీవించండి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారందరికీ క్షేమాన్ని ఇవ్వండి. పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న వారిని మీరు దీవించమని ప్రార్థిస్తూ ఈ దినపు మెండైన దీవిన ఆశీర్వాదాలు ప్రతి బిడ్డకు కలుగు చేయమని కోరుకొనుచు యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవుడు నిశ్చయముగా ఈ దినమంతా మీకు తోడై ఉండి మరి మీరు ఆయన యందు విశ్వాసముంచిన విశ్వాసములో సహనాన్ని ఓర్పును నా దేవుడు దయచేసి మీ పరీక్షలో ఓ గొప్ప విజయ వీరులుగా నా దేవుడు మిమ్మల్ని నిలబెట్టి మీ జీవితాల్లో విజయ పతాకాన్ని ఎగరవేయునట్లుగా నా దేవుడు మీకు సహాయం చేయునుగాక. ఆమేన్, ఆమేన్.